హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ షన్వి వ్లాగ్స్. ఈరోజు ఇంకో యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే అవునండి, వెండి వస్తువుల్ని ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. వెండి వస్తువుల్ని ఎలా శుభ్రం చేసుకోవాలి, వాటిని ఎలా భద్రపరచుకోవాలి, ఎక్కువ కాలం నల్లబడకుండా ఉండడానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించేస్తాను. రెగ్యులర్గా వాడే వెండి వస్తువులైనా కానీ లేదా బీరువాలో పెట్టేసినా కూడా నల్లగా అయిపోతూ ఉంటాయి కదా. పండగలప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు కానీ వాటిని బయటకు తీసి క్లీన్ చేసుకోవాలంటే చాలా టైం తీసుకుంటుంది. అలా కాకుండా చాలా ఈజీ ప్రాసెస్లో, సింపుల్ వేలో, మెరుగు పెట్టే పని లేకుండా అదే మెరుగు వచ్చే విధంగా మనం ఇంట్లో ఎలా చేసుకోవచ్చో ఈరోజు చూపించబోతున్నాను. మనం ఈ వెండి వస్తువులు కొత్తవిలా కనపడడానికి మెరుగు పెట్టిస్తూ ఉంటాం, కానీ అలా చేయడం వల్ల వెండి వస్తువులు బరువు తగ్గిపోతూ ఉంటాయి. సో అలా అవ్వకుండా ఈ ట్రిక్స్ని ఫాలో అయితే ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు. బట్ రిజల్ట్ అయితే చాలా బాగా వస్తుంది. మీకు కంపారిజన్ చేసి కూడా చూపిస్తాను. మంచి రిజల్ట్ వస్తుంది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా దీన్ని ట్రై చేయండి. ఇప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాం. ఇలా బాగా నల్లబడిపోయిన వస్తువుల్ని కొత్త వాటిలా మిలమిలా మెరిసేటట్టుగా తయారు చేయబోతున్నాను. మీకు డిఫరెన్స్ చూస్తే క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది కదా, ఎంత నీట్గా వచ్చేసాయో వెండి వస్తువులన్నీ. అయితే ఇప్పుడు ఆ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. ఇక్కడ నేను మీకు 3 ప్రాసెస్ని చూపించబోతున్నాను. ఎందుకంటే మనం కొన్ని వస్తువులను పూజా సామాగ్రికి వాడుతూ ఉంటాము, కొన్ని వస్తువుల్ని అంటే వెండి ప్లేట్లని, వెండి గిన్నెల్ని, గ్లాసుల్ని కూడా మనం పిల్లలకి అన్నం పెట్టడానికి వాడుతూ ఉంటాము. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాసెస్ని వాడుకోవాలన్నమాట. ఎందుకంటే కొన్ని వాటిలో కెమికల్స్ ఉంటాయి కాబట్టి. సో అందుకని మీకు నేను ఇలా 3 ప్రాసెస్ని చూపించబోతున్నాను. అందులో మనం మొదటి ప్రాసెస్ని చూసేద్దామా. ఫస్ట్ ఒక స్టీల్ గిన్నె తీసుకొని అందులోనికి సరిపడా నీళ్ళని తీసుకోండి. ఈ గిన్నె సైజు మనం తీసుకునే వస్తువులను బట్టి ఉంటుంది. ఇందులోనికి నేను 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకా వంట సోడాని తీసుకుంటున్నాను. అంటే అది మనం తినే సోడా అనమాట. ఇందులోకి మనం ఏ వెండి వస్తువులు అయితే శుభ్రం చేసుకోవాలనుకుంటున్నామో ఆ వెండి వస్తువుల్ని తీసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇలా వాటర్ని కొంచెం మరగనివ్వాలి. ఈ లోపు మనం అందులో వేసుకోవడానికి ఈ అల్యూమినియం ఫాయిల్ని తీసుకోవాలి. ఈ అల్యూమినియం ఫాయిల్ మనకి ఆన్లైన్లో కానీ బయట సూపర్ మార్కెట్లో కానీ దొరుకుతుంది. దీనిని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. ఈ వాటర్ మరిగేలోపు మనం ఈ అల్యూమినియం ఫాయిల్ని తీసుకొని వీటిని ఉండలుగా చేసుకొని ఇలా ముందుగా రెడీగా పెట్టుకోవాలి. ఇలా మనం తీసుకున్న అల్యూమినియం ఫాయిల్ షీట్స్ అన్నిటిని ఇలా ఉండలుగా చేసుకొని పెట్టుకోవాలి. ఈ క్వాంటిటీ వచ్చేసి మనం తీసుకునే వెండి వస్తువులను బట్టి ఉంటుంది. మనం తీసుకునే గిన్నె సైజ్ అయినా, అందులోకి మనం తీసుకున్న వంట సోడా అయినా, ఈ అల్యూమినియం ఫాయిల్స్ అయినా, మనం తీసుకునే వెండి వస్తువుల్ని సైజులు బట్టి ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు చూసుకోండి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులో మనం అల్యూమినియం ఫాయిల్ని ఇలా వేసేసుకుందాం. ఇలా అల్యూమినియం ఫాయిల్స్ని మనం వేసుకున్నాక దీన్ని మనం ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు మరగనివ్వాలి. సో ఈ 15 నుంచి 20 నిమిషాల వరకు మనం స్టవ్ దగ్గరే ఉండి ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకి వాటర్ పొంగిపోతూ ఉంటుందన్నమాట. సో మనము చూసుకుంటూనే ఉండాలి. ఇలా ఒక 20 నిమిషాలు మనం వీటిని బాయిల్ చేసుకున్న తర్వాత ఈ సిల్వర్ ఫాయిల్ బ్లాక్ షేడ్లోకి వచ్చేస్తుంది అని తెలుస్తుంది కదా. ఇలా బ్లాక్ షేడ్లోకి వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి ఒక గంట పాటు అలా వదిలేయండి. ఒక 1 అవర్ తర్వాత వీటిని మనం శుభ్రం చేసుకోవాలన్నమాట. సో ఒక గంట తర్వాత నేను మీకు వీటిని చూపిస్తున్నాను. చూసారు కదా మనం వేసిన సిల్వర్ ఫాయిల్ అంతా ఎలా నల్లగా అయిపోయిందో. తర్వాత కొన్ని డిజైన్స్ ఉండడం వల్ల ఈ వెండి వస్తువులకి అక్కడక్కడ మనకి ఈ నలుపు అనేది పోదు. అంతేకాకుండా మనకి ఎప్పటి నుంచో ఉండిపోయిన నలుపు మరకలు త్వరగా పోవు. వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. దానికోసం ఇక్కడ నేను కోల్గేట్ పేస్ట్ని తీసుకుంటున్నాను. నా దగ్గర రెడ్ కోల్గేట్ పేస్ట్ మాత్రమే అవైలబుల్గా ఉంది. సో దాన్ని మాత్రమే నేను వాడుతున్నాను. మీ దగ్గర వైట్ కోల్గేట్ పేస్ట్ ఉంటే దాన్ని యూస్ చేయండి. వైట్ కోల్గేట్ పేస్ట్కే మనకి ఈ మరకలు చాలా త్వరగా పోతాయి. చూస్తున్నారు కదా, పేస్ట్ యూస్ చేసి నేను వీటిని బ్రష్ చేస్తుంటేనే మనకి ఇవి తెల్లగా వచ్చేసాయి. సో అలా ఇక్కడున్న వెండి వస్తువులన్నీ మనం క్లీన్ చేసేసుకుందాం. ఇలా అన్ని వెండి వస్తువుల్ని మనం క్లీన్ చేసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని ఎలా భద్రపరచుకోవాలనేది నేను వీడియో చివరిలో చూపిస్తాను. ఈ ప్రాసెస్లో క్లీన్ చేయడం వల్ల మనకి ఎప్పటి నుంచో ఉండిపోయిన మరకలు
ఇలా బాయిల్ చేయడం వల్ల మనకి ఆ హార్డ్నెస్ అనేది తగ్గి త్వరగా శుభ్రం చేయగలుగుతాం అన్నమాట. సో ఈ ప్రాసెస్ అలాంటి వాటికి యూజ్ అవుతుంది. ఈ ప్రాసెస్ ఎక్కువ టైం పడుతుంది, మేము త్వరగా క్లీన్ చేసుకోవాలనే వాళ్ళకి నేను ఇంకొక ప్రాసెస్ని చూపించబోతున్నాను. అదేంటో ఇప్పుడు చూసేద్దాం. దానికోసం ఇక్కడ నేను కోల్గేట్ టూత్ పౌడర్ని తీసుకుంటున్నాను. ఇది కూడా మనకి బయట ఇప్పుడు అవైలబుల్గానే ఉంది. సో ఈ కోల్గేట్ పౌడర్తో ఇప్పుడు ఎలా శుభ్రం చేసుకోవాలో మనం చూసేద్దాం. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ వెండి ప్లేట్ ఎంత నల్లగా అయిపోయిందో. సో దీన్ని ఇప్పుడు ఈ కోల్గేట్ పౌడర్తో ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ఒక చిన్న గిన్నెలోకి ఈ కోల్గేట్ పౌడర్ని తగిన క్వాంటిటీలో తీసుకొని ఇలా ప్లేట్ని కొంచెం వాష్ చేసుకొని ఇలా ఫింగర్తో మనం ఎక్కడైతే నలుపు ఉందో అక్కడ శుభ్రం చేసుకోవాలి. నేను ఇక్కడ ఫింగర్ని యూజ్ చేస్తున్నాను. మీకు ఫింగర్ యూజ్ చేయడం ఇష్టం లేకపోతే బ్రష్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా అయితే త్వరగా క్లీన్ అయిపోతుందని నేను ఫింగర్ని యూజ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఎలా క్లీన్ అయిపోతుందో. ఈ ప్లేట్ని ఇలా వేలుతో రుద్దుతుంటేనే మనకి ఆ బ్లాక్నెస్ అంతా పోయి వైట్గా వచ్చేస్తుంది. సో ఈ ప్రాసెస్ అనేది మనకి తినే ప్లేట్లకు కానీ, లేదంటే మనం పిల్లలకి యూజ్ చేసే గిన్నెలకి కానీ, గ్లాసులకు కానీ మనం వాడుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఏ కెమికల్ మనకి ఉండదు కాబట్టి, మనం పళ్ళకి యూజ్ చేసేదే కాబట్టి. సో ఇలా మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకున్నాక దీన్ని వాష్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. సో వాష్ చేసుకున్నాక చూసారా ఎంత తెల్లగా అయిపోయిందో. ఇలా క్లీన్ చేసుకున్న వస్తువుల్ని ఎక్కువ కాలం నల్లబడకుండా ఉండడానికి ఎలా భద్రపరచుకోవాలో నేను వీడియో చివరిలో చూపిస్తాను. నెక్స్ట్ ఇప్పుడు మీకు థర్డ్ ప్రాసెస్ని చూపించబోతున్నాను. దానికోసం ఇక్కడ నేను పీతాంబరి రూపేరీ లిక్విడ్ని తీసుకుంటున్నాను. ఈ లిక్విడ్ అనేది మనకి బయట సూపర్ మార్కెట్లో కానీ ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంది. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దీని ప్యాకింగ్ మనకి ఇలా వస్తుందన్నమాట. ఈ రూపేరీ లిక్విడ్తో పాటు మనకి పీతాంబరి ఈ ప్యాకెట్ కూడా వస్తుంది. దీనితో మనం ఇప్పుడు ఈ వెండి వస్తువుల్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది అన్నిటికన్నా ఈజీ ప్రాసెస్ అన్నమాట. దీనితో మనకి ఇమీడియట్ రిజల్ట్స్ వస్తాయి. మన ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న విగ్రహాలు ఉంటూ ఉంటాయి. అవి క్లీన్ చేసుకోవడం అంత ఈజీ కాదు. మనకి డిజైన్స్ మధ్య మధ్యలో నలుపు అలానే ఉండిపోతుంది. ఎంత క్లీన్ చేసినా మనకి ఆ డిజైన్స్ మధ్యలో నలుపు పోదు. అలాంటి వాటికి ఈ ప్రాసెస్ అనేది చాలా బెస్ట్ అన్నమాట. ఈ వెండి విగ్రహాన్ని క్లీన్ చేసుకోవడం కోసం ముందుగా నేను ఇక్కడ ఒక కాటన్ ప్యాడ్ని తీసుకుంటున్నాను. దీని బదులు మీరు మామూలుగా కాటన్ని అంటే దూదిని కూడా తీసుకోవచ్చు. అది కూడా మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే ఏదైనా కాటన్ క్లాత్ని తీసుకొని దాని మీద ఇలా లిక్విడ్ని కొంచెం తీసుకొని ఆ విగ్రహం మీద ఇలా రబ్ చేస్తే చాలు మనకి తెల్లగా వచ్చేస్తుంది. మనకు ఇమీడియట్ రిజల్ట్ ఉంటుందన్నమాట. ఇలా మధ్య మధ్యలో ఇంకెక్కడైనా నలుపు ఉండిపోతే అక్కడ మనం కొంచెం ఇలా లిక్విడ్ని వేస్తే చాలు మనకి అక్కడ ఉన్న నలుపు కూడా పోతుంది. ఇలాంటి విగ్రహాల క్లీనింగ్కి ఇదే బెస్ట్ అన్నమాట. నేనైతే ఈ పీతాంబరి రూపేరీనే ఈ విగ్రహాల క్లీనింగ్కి యూస్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఈ లిక్విడ్తో ఈ దీపపు కుందె ఎలా క్లీన్ అవుతుందో చూద్దాము. కాకపోతే వీటిని నేను క్లీన్ చేసి చాలా కాలం అయిపోయింది. అందుకే ఇక్కడ కొంచెం టైం పట్టింది. ఇలాంటి వాటికి ఫస్ట్ ప్రాసెసే బెస్ట్ అని అయితే నేను చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ ప్రాసెస్లో మనం వాటర్లో వంట సోడా, అల్యూమినియం ఫాయిల్ వేసి బాయిల్ చేయడం వల్ల ఆ హార్డ్నెస్ అంతా పోతుంది. సో మనం ఈజీగా బ్రష్తో క్లీన్ చేస్తే ఆ నలుపు అంతా పోతుంది. ఇక్కడ నాకు ఈ నలుపును పోగొట్టడానికి కొంచెం టైం పట్టింది. దీనికోసం నేను బ్రష్ని కూడా వాడాల్సి వచ్చింది. ఈ రూపేరీ లిక్విడ్ని యూస్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మీ హ్యాండ్ కట్ అయ్యి ఉన్నా ఏమన్నా దెబ్బలు తగిలినా దీన్ని మాత్రం యూస్ చేయొద్దు. ఎందుకంటే మనకి హ్యాండ్కి మంట వస్తుంది. సో చూసుకొని ఇలాంటివి యూస్ చేయండి. ఎందుకంటే ఇది ప్యూర్లీ కెమికల్. మనకి డిఫరెంట్ స్మెల్ కూడా వస్తుంది ఇది క్లీన్ చేసేటప్పుడు. అందుకని ముందే మీకు రిమైండ్ చేస్తున్నాను. సో చూసారు కదా ఈ 3 ప్రాసెస్లు. వీటిలో ఏది బెస్టో మీరు వాడే వెండి వస్తువుల్ని బట్టి మీరు ఎంచుకోవచ్చు. ఇలా శుభ్రపరచుకున్న ఈ వస్తువులన్నిటినీ ఎలా భద్రపరచుకోవాలి, ఎలా భద్రపరచుకుంటే ఎక్కువ కాలం మనకి నల్లగా అవ్వకుండా ఇలా తెల్లగా మిలమిలా మెరుస్తూనే ఉంటాయో ఇప్పుడు మనం చూసేద్దాం. అందుకోసం ఇక్కడ నేను ఒక మెత్తటి క్లాత్ని తీసుకుంటున్నాను. ఇలా క్లాత్ని తీసుకొని ప్రతి వెండి వస్తువుని క్లీన్ చేసుకున్నాక దాని మీద ఉన్న వాటర్ అంతా శుభ్రంగా తుడిచేసుకోవాలి.
ఇలా తుడుచుకుంటేనే మనకి వెండి వస్తువులు ఎక్కువ కాలం నల్లబడకుండా ఉంటాయి. మెయిన్ వెండి వస్తువులు నల్లబడేది దాని మీద ఉన్న వాటర్ అలానే ఉండిపోవడం వల్ల ఆ వాటర్ డ్రాప్స్ అనేవి అలా మరకలు పడిపోతూ ఉంటాయి. సో అందుకోసం మనం వీటిని వాష్ చేసిన వెంటనే ఇలా ఒక పొడి క్లాత్ తీసుకొని ఎక్కడ ఒక వాటర్ డ్రాప్ కూడా లేకుండా ఇలా అన్ని వెండి వస్తువులు శుభ్రంగా తుడిచేసుకోవాలి. ఇలా అన్ని వెండి వస్తువుల్ని శుభ్రంగా తుడిచేసుకున్నాక వాటిని మనం పొడిగా ఉన్న ప్లేస్లో, తడి లేని ప్లేస్లో పక్కన పెట్టుకొని గాలికి 1 గంట నుంచి 2 గంటల వరకు ఆరనివ్వాలి. ఇలా గాలికి ఆరనివ్వడం వలన అందులో ఇంకా ఏమైనా మాయిశ్చరైజర్ అంటే తడి ఉంటే అదంతా శుభ్రంగా ఆరిపోతుంది. ఆ తర్వాత వాటిని ఎలా భద్రపరచుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. అందుకోసం ఇక్కడ నేను ఇలా పాలిథీన్ కవర్స్ని తీసుకుంటున్నాను. మన ఇంట్లో రకరకాల కవర్స్ అవైలబుల్గా ఉంటాయి. వాటిలో మీకు నచ్చిన పాలిథీన్ కవర్స్ని మీరు ఎంచుకోవచ్చు. వాటిలో కొంచెం మందంగా ఉన్న కవర్స్ని మీరు ఎంచుకుంటే వీటికి త్వరగా గాలి తగలకుండా ఎక్కువ కాలం తెల్లగా ఉండేలాగా ఉంచుతాయన్నమాట. సో మీరు థిక్గా ఉండే పాలిథీన్ కవర్స్ని తీసుకోండి. ఇలా నేను అన్నీ ఒక కవర్లోనే పెట్టకుండా డివైడ్ చేసుకొని ఇలా కొన్ని ఒక కవర్లో పెట్టుకుంటున్నాను. అలా పెట్టుకోవడం వల్ల గాలి పోకుండా మనకి త్వరగా నల్లబడకుండా ఎక్కువ కాలం తెల్లగా మిలమిలా మెరిసిపోతూ ఉంటాయన్నమాట. మనకి వెండి వస్తువులు నల్లగా అయ్యేది దానికి గాలి తగలడం వల్ల. అందుకని మనము వాటికి వీలైనంత వరకు ఈ ఎయిర్ అనేది చేరకుండా ఇలా గట్టిగా కవర్లో పెట్టుకొని వాటిని మళ్ళీ ఇంకొక కవర్లో పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని, కుదిరితే దీనికి మీరు ప్లాస్టర్ వేసుకోవచ్చు, లేదంటే రబ్బర్ బ్యాండ్తో కవర్ చేసుకొని ఇలా ఏ గాలి తగలకుండా వీటిని మనం ఇంకొక బ్యాగ్లో పెట్టుకొని మనం బీరువాలో కానీ లేదా షెల్ఫ్స్లో కానీ మనం ఎక్కడ పెట్టుకుంటామో అక్కడ ఇలా హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఇలా భద్రపరచుకోవడం వల్ల ఈ వెండి వస్తువులు ఎక్కువ కాలం నల్లగా అవ్వకుండా తెల్లగా మిలమిల మెరిసిపోతూ ఉంటాయన్నమాట. సో చూశారు కదా ఈ వెండి వస్తువులు ఎలా తెల్లగా వచ్చాయో. నేను యూస్ చేసిన 3 ప్రాసెస్ బెస్ట్ అని నేను చెప్తాను. మనం యూస్ చేసే వాటిని బట్టి ఆ ప్రాసెస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు ఈ 3 ప్రాసెస్లో ఏ ప్రాసెస్ నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేనైతే ఈ ప్రాసెస్నే గత కొన్ని సంవత్సరాలుగా యూస్ చేస్తూ ఉన్నాను. అందుకే నా వెండి వస్తువులు అంత ఎక్కువ నల్లబడవు, ఎక్కువ కాలమైనా అలానే ఉంటాయి. నేను మళ్ళీ పండగలప్పుడు ఈ వెండి వస్తువుల్ని తీసినప్పుడు అవి తెల్లగానే ఉంటాయి. వాటిని మళ్ళీ నేను క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అలానే డైరెక్ట్గా పూజలకి కానీ పండగలకి కానీ వాడేసుకోవచ్చు. సో చూశారు కదా ఇవాళ ఈ వీడియోలో నేను చూపించిన ఈ ప్రాసెస్ని. వీటిలో మీకు ఏ ప్రాసెస్ నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.